వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. సోషల్ భారతదేశ శీతోష్ణ స్థితి 10th క్లాస్ లెసన్. ఒక ప్రాంత శీతోష్ణ స్థితి లెక్కించడానికి ఆధారపడే సమయం డాష్ సంవత్సరాలు. ఆప్షన్ ఏ 30 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వాతావరణ అంశం కానిది. ఆప్షన్ బి భౌగోళిక స్వరూపం. నెక్స్ట్ వన్, శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను డాష్ ద్వారా చూపించవచ్చు. ఆప్షన్ సి క్లైమోగ్రాఫ్లు. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు ఉన్నాయి. ఆప్షన్ డి ఢిల్లీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఒకటి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయదు. ఆప్షన్ ఏ అవపాతం. నెక్స్ట్ వన్, భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం డాష్. ఆప్షన్ బి ఉష్ణమండల ప్రాంతం. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ అక్షాంశం. నెక్స్ట్ వన్, భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకి పోయే కొలది సగటు సంవత్సరిక ఉష్ణోగ్రత. ఆప్షన్ బి తగ్గుతుంది. నెక్స్ట్ వన్, సూర్యపుటం ఇక్కడ అధికంగా ఉంటుంది. ఆప్షన్ బి తక్కువ అక్షాంశాలు. నెక్స్ట్ వన్, డాష్ ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. ఆప్షన్ సి పచ్చదనం ఉన్న ప్రాంతాలు. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా ప్రసరిస్తాయి. ఆప్షన్ ఏ మంచు ప్రాంతాలు. నెక్స్ట్ వన్, డాష్ భారతదేశం పొడవైన తీరరేఖను కలిగి ఉంది. ఆప్షన్ డి దక్షిణ భారతదేశం. నెక్స్ట్ వన్, ఉపరితల వాయు ప్రవాహాలను డాష్ అంటారు. ఆప్షన్ ఏ జెట్ ప్రవాహాలు. నెక్స్ట్ వన్, డాష్ ఊరు హిమాలయ ప్రాంతంలో ఉన్నది. ఆప్షన్ బి గుల్మార్. నెక్స్ట్ వన్, మధ్యధరా సముద్రం నుంచి తుఫాను వాయుగుండాలను డాష్ సంక్షోభాలు అంటారు. ఆప్షన్ ఏ పశ్చిమ సంక్షోభాలు అంటారు. నెక్స్ట్ వన్, ట్రేడ్ అన్నది డాష్ భాషా పదం. ఆప్షన్ ఏ జర్మనీ భాషా పదం. నెక్స్ట్ వన్, డాష్ మైదానాలలో పొడిగా వేడిగా ఉండే లూ పవనాలు వీస్తాయి. ఆప్షన్ బి ఉత్తర మైదానాలలో. నెక్స్ట్ వన్, డాష్ మూసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. ఆప్షన్ సి వేసవి కాలం మూసే సమయంలో. నెక్స్ట్ వన్, సాంప్రదాయ భారతీయ కాలాలు. ఆప్షన్ డి 6. నెక్స్ట్ వన్, వార్సా డాష్ దేశంలో కలదు. ఆప్షన్ ఏ పోలాండ్.